ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. బండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత దీనికి పోపు వేద్దాం ఫ్రైకి. మినప్పప్పు, శనగపప్పు. మీరు పప్పులు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తక్కువ తింటే తక్కువ వేసుకోండి. జీలకర్ర కొంచెం మరి మగ్గిన తర్వాత వేగిన తర్వాత కరివేపాకు కూడా వేయాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా, ఇవి ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కదా, మగ్గిచ్చినాం కదా, వాటిని పిండేసేలాగా గట్టిగా ప్రెస్ చేసి పిండండి. పిండేసి ఆయిల్లో వేసాయి. ఆయిల్లో వేసేయడం మొత్తం అన్నీ కూడా ఎలా పిండేసి ఆయిల్లో వేసాయి. ఈ మొత్తం పిండేసిన తర్వాత వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది. గట్టిగా పిండేసుకోవాలి ప్రెస్ చేసి. పిండుకుని ఇంకా ఇలా వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు మనం దీంట్లోకి ఆనియన్స్ని వేద్దాం. ఎందుకంటే ముందుగా ఆనియన్స్ వేసామంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి కదా, ఇవి మగ్గవు. ఇది మ్యాక్సిమం ఒక 70% కుక్ అయిన తర్వాత కాకరకాయ అనేది అప్పుడు ఆనియన్స్ మనం దీంట్లో వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఆనియన్స్ని ఇప్పుడు చిన్న ముక్కల కింద కట్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. మనకు అక్కడ కాకరకాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఇదిగోండి, వేగింది, కొంచెం మగ్గిని, ఇంకొంచెం మగ్గాలి. ఇంకొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ని దీంట్లో వేసేద్దాం. ఇందాక సాల్ట్ వేసుకుని పిండుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం. చూసుకుని వేసుకోండి, మళ్ళీ ఎక్కువ అవుతుంది సాల్ట్ అనేది. ఇందాక వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసాను నేను లైట్గా. సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను. కలుపుకోవాలి. ఇంకొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత ఆనియన్స్ని వేసేద్దాం దీంట్లో. ఇది మగ్గిని వేగింది ఇది. ఇప్పుడు ఆనియన్స్ని వేద్దాం. ఇలా వేగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ని దీంట్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాను. మొత్తం ఇదంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకుని ఆనియన్స్ మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకుందాం. కలిపేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ మగ్గాలి. మగ్గిన తర్వాత మనం కారం అది వేద్దాం. ఆనియన్స్ అనేవి మగ్గిపోయినాయి. ఇంకా ఇప్పుడు మనం దీంట్లో కారం వేద్దాం. కారం అనేది ఎలా వేయాలో చూద్దాం. ఇలా దంచుకునేది తీసుకోండి. మీకు దగ్గర లేకపోతే మిక్సీ పట్టుకోండి. ఇలాంటిది ఉంటే ఇదే యూజ్ చేయండి, ఎందుకంటే కచ్చబెచ్చ వస్తుంది కాబట్టి. ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు తీసుకోండి. ముందుగా వీటిని దంచుకోండి. ఇలా దంచుకోవాలి, మొత్తం కచ్చబెచ్చ దంచుకోవాలి. ఇలా దంచుకోండి. ఇప్పుడు దీంట్లోకి కారం వేద్దాం. 2 స్పూన్స్ కారం వేద్దాం. కారం ఎక్కువగానే పడుతుంది. మీ కారాన్ని బట్టి వేసుకోండి, మీరు ఎక్కువ తింటారా తక్కువ తింటారా అని వేసుకుని ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం దీంట్లో కొంచెం. ఇలా సాల్ట్ వేసాం కదా, కొంచెం లైట్గా వేద్దాం, కారం చప్పగా లేకుండా ఘాటు తగ్గడానికి. ఇప్పుడు దీన్ని దంచుదాం. మొత్తం ఇలా దంచుకోవాలి.
దీన్ని ఇప్పుడు కర్రీలో వేసేద్దాం. మొత్తం ఇదంతా వేసేద్దాం. వెల్లుల్లి కారం వేస్తే లాస్ట్లో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వేస్తాను, దీన్ని కలిపేసుకుందాం బాగా, మొత్తం ఫ్రై అంతా పట్టేలాగా కలుపుకుని ఒక 5 minutes ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకోండి ఫ్రై అనేది అయిపోయింది. అసలు చేదు అనేది ఉండదు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.